సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు సూర్యకిరణ్ అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? నేను 2007లో రిటైర్ అయ్యాను. నేను 2007 లో రిటైర్ అయ్యారు. 7 కానీ ఇమ్మీడియట్గా ఈ హౌస్ పర్చేస్ చేశాను వచ్చిన డబ్బులు పెట్టి. వచ్చిన వెంటనే 2009లో ఐ ఆక్యుపైడ్ దిస్ హౌస్. ఓకే 2009 సిన్స్ దెన్ ఐఎమ్ స్టేయింగ్ హియర్ ఓన్లీ. మేమంతా కూడా సీనియర్ సిటిజన్స్. ఇక్కడ ఏదో ప్రశాంతంగా జీవనం గడపాలని చెప్పి మేము అనుకుంటే గవర్నమెంట్ సడన్గా దే హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు ఆక్యుపై అవర్ ప్రెమిసెస్. ఎట్లా అనిపిస్తుంది హైడ్రా అంటే? ఇది హై డ్రామా లాగానే ఉందా? దిస్ ఈజ్ నాట్ ఇన్ హైడ్రా, దిస్ ఈజ్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. ఇది వీళ్ళు ఏంటంటే మాకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇమ్మీడియట్లీ దే హ్యావ్ గివెన్ ఎ ప్రెస్ నోటిఫికేషన్. దేని వల్ల ఇది మీకు అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేకపోతే బఫర్ జోన్ లో ఉందా? దేనిలో కూడా లేదండి. ఇది యాక్చువల్గా బిల్డర్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నాడు. అట్ దట్ టైమ్ ది బఫర్ జోన్ వాజ్ ఓన్లీ 30 meters. మేము పర్చేజ్ చేసినప్పుడు 30 meters వదిలిపెట్టి తను కన్స్ట్రక్ట్ చేశాడు. అందులో నువ్వు ఎప్పటికైనా ఫ్యూచర్లో మనకి 1971లోనో 72లోనో మనకి మూసీ రివర్స్ వచ్చినప్పుడు హైదరాబాద్ అంతా మురిగిపోయింది. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే అది దృష్టిలో పెట్టుకొని ఈ మూసీ వలన ఇక్కడ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందేమో ఉన్న ఆక్యుపెంట్స్కి అని చెప్పేసి 2 floors లోపలికి వెళ్ళాడు ఈయన. అంత తీసుకొని కన్స్ట్రక్టెడా. ఈవెన్ మూసీ బెడ్ కన్నా ఇది ఇంకా కూడా 2 meters హైట్లో ఉంటుంది మాది. ఈ మధ్య కంటిన్యూస్గా మనకు వరదలు వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ గండిపేట వాటర్ని రిలీజింగ్ ఇంత వచ్చినా కూడాను అసలు మా బిల్డింగ్ వైపు ది నెవర్ టచ్డ్. ఎప్పుడైనా సరే కనీసం ఇక్కడ నథింగ్ అసలు బెడ్ వరకే ఉంటుందండి వాటర్ అంతే. అలాంటిది లేదు మాకు. మేమేదో ప్రశాంతంగా జీవనం గడుపుకోవాలంటే ఈయన ఏదో గాంధీ సరోవరు ఆ సరోవరు ఈ సరోవరు పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు వెనకాలంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ హీ వాంట్స్ టు కన్స్ట్రక్ట్ ఏ వెరీ బిగ్ గాంధీ స్టాచ్యూ హీ కెన్ డూ ఇట్ ఆ స్థలంలో. లేదు ఆయన ఏదో ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు కదా కొత్తగాను. ఆ సిటీలో ఆయన 500 ఎకరాలు తీసుకోమనండి, ఆయన తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకోమనండి. మమ్మల్ని సామాన్యులు ఎందుకంటే ఇబ్బంది పెట్టడం వాళ్ళు. గాంధీ గారు ఏం చెప్పలేదు, అందరినీ ఇల్లు ఖాళీ చేయించి నా విగ్రహం పెట్టమని చెప్పాడు ఆయనకి. సో మూసీ రివర్ మూసీ సుందరీకరణ పేరుతోటి సాగిస్తున్నటువంటి గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తారు సార్? కాదు సార్, ఇప్పుడు సుందరీకరణ చేసుకోవాలంటే చాలా బఫర్ జోన్లో ఉన్నది. వాళ్ళు 20 meters 30 meters ఉంది. ముందు అది డెవలప్ చేయమనండి, అంతేకాని కమర్షియల్గా నేను పోతాను. మూసీ అనేది సుందరీకరణ అవుతుందా లెక్క ప్రకారం చేస్తే? అవ్వదు సార్. నేను 1969లో హైదరాబాద్ వచ్చాను. నేను 69లో జాబ్ గురించి వచ్చాను నేను ఇక్కడికి. 69 నుంచి మేము హైదరాబాద్ ఓన్లీ. అప్పటి నుంచి చూస్తున్నాం ఈ మూసీ ఎలా ఉన్నదో పరిస్థితి. రోజు రోజుకి దిగజారిపోతుంది. అది దీన్ని డెవలప్ చేస్తారట. పోయినసారి గవర్నమెంట్లో కూడా సుధీర్ రెడ్డి గారు అని చెప్పేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారికి ఆయన చైర్మన్షిప్ ఇచ్చారు. ఆయన వచ్చి మేము ఇక్కడ వేసిన బఫర్ జోన్లో మేము నాటిన చెట్లన్నిటిని కూడా అన్ని ఆయన కట్ చేసేసి అయ్యో 2 హ్యూమ్ పైపులు వేసాడు ఆయన. ఆ హ్యూమ్ పైపులను వేసాడు. అది వాటర్ అంతా పోతుందని చెప్పి అదంతా అలాగే నాశనం అయిపోయింది. కొన్ని 100 కోట్లు డబ్బులు వేస్ట్ చేశారు. అది ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చాడు. 4,500 కోట్లు నాకు ఏడీబీ వాళ్ళు ఇస్తారని చెప్పి వచ్చాడు ఈయన. ఈయన ఉంటాడని చెప్పి ఏముందండి ఇది పూర్తిగా. ఇది మనకి సుందరీకరణ చెయ్యాలి అనుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ ఇస్ దేర్, దే కెన్ డూ ఇట్. సో మొత్తానికి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని అంటే ప్రజాపాలన పేరుతో సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే జనం నుంచి కూడా చాలా వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది, ముఖ్యంగా హైడ్రా నుంచి. ఆ విషయాల్లోకి వెళ్ళట్లేదండి. ఐఎమ్ కన్సర్న్ ఓన్లీ అబౌట్ అవర్ ప్రెమిసెస్. నేను కూల్చివేతలు అంటే హైడ్రాలో వాళ్ళు ఏదో ఏది ఆక్రమణలు జరిగినని చెప్పి చేసుకుంటున్నారు. అవి చేయాల్సిందే. పర్మిషన్స్ లేని వాటికి ఇప్పుడు ఇంత పర్మిషన్లు ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం ఇక్కడ. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు కావాలి, నేను ఇక్కడికి వచ్చేస్తానని చెప్పేసి అంటే ఎలా కుదురుతుందండి? ఏం లేదండి, we will fight for our right. And moreover this is not a public interest కాదు. మనమేమో సామాన్యులు అంటే గవర్నమెంట్ ఎలా గవర్నమెంట్ అయితే ఏముందండి, గవర్నమెంట్ సామాన్యుడే ఇరుక్కున్నాడు గవర్నమెంట్ని. అంతేకాని గవర్నమెంట్ని మేము ఎన్నుకున్న వాళ్ళని గవర్నమెంట్ మాకు అనుకూలంగా పనిచేయాలి. గవర్నమెంట్ చేయకపోతే చేసేటట్టుగా చూస్తాం. అది ఎన్నాళ్ళు ఈ గవర్నమెంట్ ఉండదు కదండి.
మనకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్ వేస్తాం, అది కూడా విత్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేవాళ్ళే. ఓకే. ఇదేంటంటే ఇది నాకు ఈ స్థలం కావాలి నేను ఆక్యుపై చేసేసుకుంటానంటే దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే. నిజంగానే మీరు ఎంత డెవలప్ అనేది చేసుకోండి కానీ సరే గాంధీ విగ్రహం కట్టుకోండి, దీన్ని మూసి సుందరీకరణ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ ఉన్న ఇళ్ళని మేము నేళ్ళుగా ఉంటున్న ఇళ్ళని కూల్చేస్తే మాత్రం ఒప్పుకోమంటున్నారు. కానీ నిజంగా రేపు పొద్దున్న ఒకవేళ ఫ్యూచర్ ఏంటి మంది, ఎందుకంటే వాళ్ళు అలా పెట్టారు కదా, అలా ప్రొటెక్ట్ అవర్లో ఫ్యూచర్ అని. సో ఏంటి ఆ ఫ్యూచర్ లేకుండా చేస్తే ఏంటి పరిస్థితి మంది? లేకుండా చేసే ఛాన్స్ ఆయనకు మేము ఇవ్వము. మా ఫ్యూచర్ని మేము రక్షించుకుంటాం. మేము మా ఇళ్ళ కోసం మేము పోరాడుతాం. ఇప్పుడు ఇట్లనే చేస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్ని కథలు అయినాయో ఇప్పుడు అంతకంటే డబుల్ అవుతాయి. అంతకంటే డబుల్ అవుతాయి. మేము దేనికైనా రెడీ ఉన్నాం. మేము ఎవరు ఒప్పుకుంటారండి? మాకు ఇప్పుడు మా పాప 1 year ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాం. మేము ఫస్ట్ రెంట్కున్నాం. తర్వాత తను 4-5 years అయినాక వేరే చోటికి వెళ్దాము అనుకుంటే మా హస్బెండ్ యూఎస్ వెళ్ళినప్పుడు నేను ఆ చిన్న పాప నుంచుకొని నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను. ఇక్కడ సెక్యూరిటీ కానీ మనకి తోడుగా ఈ చుట్టుపక్కల కానీ మనకి ఏ ప్రాబ్లం అయినా ఏమైనా మనకంటూ మనుషులు ఉన్నారు. ఇండివిజువల్ హౌస్లో అట్లా ఉంటుందా? అట్లా సేఫ్టీ ఉంటుందా? ఉండదు. తర్వాత తను ఇంకో కొంచెం పెద్దగా అయిన తర్వాత మేము వేరే చోటికి వెళ్దాము అంటే అమ్మ నేను ఇక్కడ అలవాటు పడిపోయాను, ఇక్కడే కొనండి అంటే ఇక్కడే కొనుక్కున్నాం. మేము ఇక్కడే కొనుక్కున్నాము. తన చైల్డ్హుడ్ అంతా ఇక్కడే, తన చైల్డ్హుడ్ మెమరీస్ అంతా ఇక్కడే. మేము ఇప్పుడు ఊర్లో పెద్దవాళ్ళు కొంతమంది ఇప్పుడు మా అత్తగారు ఊర్లో ఉంటారు, ఇక్కడికి రమ్మంటే తనకి అక్కడ ఇల్లు అటాచ్మెంట్ అని తను ఏదో చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది. తనకి అక్కడ ఎలాగో మాకు ఇక్కడ అలాగే. మేము ఈ ఇల్లు 1 ఇంచ్ కూడా మేము వదలము, 1 ఇంచ్ ప్లేస్ కూడా మేము ఆయనకి ఇవ్వం. మూసి బ్యూటిఫికేషన్ అంటారా, పెట్టి చేయించమనండి. మా వంతు మేము కూడా షిఫ్ట్లు వేసుకొని వచ్చి పని చేస్తాం. మేము షిఫ్ట్లు వేసుకొని వచ్చి మేము పని చేస్తాము. కానీ మా ఇళ్ళ జోలికి వస్తే ఆయనను వదిలిపెట్టాము. అంతే, ఫిక్స్, తగ్గేదే లేదు. చూసారు కదండి, మహిళలు మా స్త్రీ శక్తి తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది, అది మీకు తెలుసు. గత అనుభవాల దృష్ట్యా మనం చాలా చూసాం. సో మహిళలందరూ కూడా ఇప్పుడు ముక్త కంఠంతో ఒకటే అంటున్నారు. మహిళలే కాదు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యుక్త వయసు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 18 ఏళ్ళుగా ఈ ఫ్లాట్స్ ఉన్నాయి. వీళ్ళు అన్ని ట్యాక్సులు కడుతున్నారు. రోడ్లు అయిన బ్రహ్మాండమైనటువంటి ఏరియా ఇది. ఒకప్పుడు అడవి, ఇప్పుడు డెవలప్ అయ్యింది. సో మీరు ఏమైనా చేసుకోండి కానీ వీళ్ళ జోలికి మాత్రం రావద్దు అన్నారు. అక్కడ మూసి మనం చూస్తున్నాం, చాలా దూరం ఉంది, బఫర్ జోన్కు పరిధిలో లేదని వీళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా కాదు ఇది. ఇది దాదాపుగా నాకు తెలిసి 20 అడుగుల పైనే ఉంది. మూసి చాలా 20 అడుగుల లోతు ఉంది. సో దయచేసి ఒకసారి దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ప్రజలకి ఆమోదయోగ్యంగా పనులు చేయమనేది వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించినటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి ఒక్కసారి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ యొక్క అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వాన్ని నడిపితే బాగుంటుంది. మీరు 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండండి, ఎవరు వద్దన్నారు. మీరు మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా మీరే ఉంటారు, మిమ్మల్ని ఎవరు పోగొట్టలేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మోడీ గారు 15 ఏళ్ళుగా ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా 15 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండండి, ఎవరు వద్దన్నారు. మీరు మంచి పనులు చేస్తే మీరు అనుకోవాల్సిన పనిలే, ఆటోమేటిక్గా వీళ్ళ రెస్పాన్స్ ఆ విధంగా ఉంటుంది. సో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ హైడ్రా పేరుతోటి ఇప్పటికీ చాలా నష్టం జరిగిందంటూ కూడా బీదాబిక్కి సామాన్య కుటుంబీకులందరూ కూడా ముక్త కంఠంతో విభేదిస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి దీన్ని కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ తగు న్యాయం చేయాలనేది. ముందు వీళ్ళ నుంచి భయం, వీళ్ళు నిజంగా తినడానికి కూడా వండుకునే పరిస్థితి కూడా లేదంటూ కూడా ముసలి వాళ్ళండి పాపం, చూసే జాలనిపిస్తుంది. ఎప్పుడు ఏ టైంలో మీరు బుల్డోజర్లు వేసుకొస్తారో తెలియదు అనే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో దయచేసి అటువంటివి ఏం చేయకుండా ఎవరైనా మీ గవర్నమెంట్ సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్ వచ్చి వీళ్ళు కూర్చొని వీళ్ళతో మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడిన తర్వాత వీళ్ళ నిర్ణయం చూసుకుని దాన్ని బట్టి ఏం ప్లాన్ చేస్తారో చేయండి. కానీ అనవసరంగా వాళ్ళ భయకంపితులు చేసి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటాలు ఆడొద్దనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.